Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. వెల్కమ్ టు సైట్ 2024. తునిలో ఓట్ల గని ఎవరి సొంతం? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న తుని ఇప్పుడు వైసీపీకి అడ్డాగా మారిపోయింది. తుని నుంచి వరుసగా 2 సార్లు విజయం సాధించిన వైసీపీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని గట్టిగా ట్రై చేస్తోంది. అయితే తుని పైన మళ్ళీ పట్టు బిగించేందుకు టీడీపీ కూడా కొత్త ఎత్తులు వేస్తోంది. ఈసారి ఎన్నికల బరిలోకి టీడీపీలో కీలక నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు తన కుమార్తె దివ్యను రంగంలోకి దించుతున్నారు. మరి మంత్రి దాడిశెట్టి రాజాను యనమల దివ్య ఓడిస్తారా, లేదంటే రాజా మరోసారి విజయంతో హ్యాట్రిక్ కొడతారా అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. చూద్దాం సై 2024లో. తునిలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంతుందో ఒకసారి చూద్దాం. తునిలో మొత్తం ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 2,21,214 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,10,007గా ఉంటే మహిళలు 1,11,189గా ఉన్నారు. ఇక్కడ ట్రాన్స్జెండర్ ఓట్లు 18 ఉన్నాయి. తుని నియోజకవర్గంలో కాపు, యాదవ, వెలమ కమ్యూనిటీల ఓట్లు కీలకంగా ఉన్నాయి. కాపు సామాజిక వర్గం ఓట్లు దాదాపు 50,000 పైనే ఉంటాయని ఒక అంచనా ఉంది. యాదవ సామాజిక వర్గం ఓట్లు 30,000 ఉంటే వెలవ సామాజిక వర్గం ఓట్లు కూడా 30,000 వరకు ఉంటాయి. ఇకపోతే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓట్లు కీలకం. మొత్తంగా ఇక్కడ 45,000 వరకు ఎస్సీ ఎస్టీ ఓట్లున్నాయి. ఈ ఓట్లే ఇక్కడ గెలుపోటములను నిర్ణయిస్తాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. 2014 ఎన్నికల్లో తుని నియోజకవర్గం కీలకంగా మారింది. ఈసారి ఇక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న నేతలు అటు సామాజికంగా ఇటు రాజకీయంగా చాలా బలమైన వ్యక్తులు. అధికార వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుత మంత్రి దాడిశెట్టి రాజానే ఇక్కడ మూడోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 2014 నుంచి వరుసగా 2 సార్లు విజయం సాధించిన దాడిశెట్టి రాజా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అయితే 2009 నుంచి పట్టుకోల్పోయిన టీడీపీ ఎలాగైనా సరే ఇక్కడ దాడిశెట్టి రాజాను ఓడించాలని వ్యూహాలు రచిస్తోంది. ఈసారి ఇక్కడ యనమల రాజకీయ వారసురాలుగా ఆయన కుమార్తె యనమల దివ్య కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుంచే ప్రజల్లో తిరుగుతున్నారు దివ్య. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా దాడిశెట్టి రాజాను ఓడిస్తాననే నమ్మకంతో ఉన్నారు దివ్య. 2009 ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన యనమల రామకృష్ణుడు ఇప్పుడు తన కుమార్తెని గెలిపించి తీరాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తునిలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మంత్రి దాడిశెట్టి రాజా 2019లో రెండోసారి కూడా ఘన విజయం సాధించారు. దాడిశెట్టి రాజాకు ఇక్కడ 92,459 ఓట్లు వచ్చాయి. తన సమీప ప్రత్యర్థి యనమల కృష్ణుడి పైన, అప్పుడు యనమల సోదరుడు కృష్ణుడు ఇక్కడ ఎన్నికల బరిలోకి దిగారు. యనమల కృష్ణుడి పైన 24,016 ఓట్లతో ఆయన విజయం సాధించారు. 2014, 2019లో 2 సార్లు యనమల కృష్ణుడు అంటే యనమల రామకృష్ణుడు సోదరుడు ఓటమి పాలయ్యారు. మూడోసారి తనకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ఆయన ఆశించిన అధిష్టానం ఆయనకు అవకాశం కల్పించలేకపోయింది. ఇక 2019లో జనసేన నుంచి ఇక్కడ ఎన్నికల బరిలోకి దిగిన వెంకటకృష్ణరాజు కేవలం 6,413 ఓట్లకే పరిమితమయ్యారు. గత ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే వైసీపీకి 52.13% ఓట్లు వచ్చాయి, టీడీపీకి 38.59% ఓట్లు వచ్చాయి, జనసేనకి ఇక్కడ 3.63% ఓట్లు కనిపించాయి. 13.54% ఓట్ల తేడాతో ఇక్కడ దాడిశెట్టి రాజా 2019లో రెండోసారి విజయం సాధించారు. జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇటు టీడీపీ అటు వైసీపీకి కీలకంగా మారిన తుని నియోజకవర్గంలో మరి ఈసారి విజయం ఎవరిని వరిస్తుంది? దాడిశెట్టి రాజాను ఓడించి టీడీపీ చరిత్రను తిరగరాస్తుందా, లేదంటే వైసీపీనే హ్యాట్రిక్ కొడుతుందా? కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. సై 2024లో మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.